ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుకుంటూ ఉంటుంది ఇక్కడ. మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇల్లు వేసినాము. 1,13,000 కట్టినాము మేము ఇక్కడ. కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చాం. కాలేజీ వాళ్ళకి చేయలేము మేము. ఇక్కడ అడుగుదామని వచ్చాం, చేయలేము మేము. ఏ ఇయర్ అవుతుందమ్మా మీ పాప? ఇప్పుడు 13 చదువుతుంది, ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మాట్లాడితేనే ఏడ్చుకుంటూనే ఫోన్ చేసింది. అమ్మ ఇట్లా చేస్తుర్రు మమ్మల్ని, మాకు భయం అవుతుంది. బాత్రూమ్లలో వీడియోలు పెట్టిర్రు, మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మాకు గలీజ్ అనిపించింది, ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. చేస్తే మీరు చూసుకురమ్మంటే చూసే బయటకు వచ్చినామమ్మ అని చెప్పి అడగాలి. మేము అడగాలనే వచ్చినాం ఇక్కడికి, అడగాలనే వచ్చినాం మేము ఇక్కడికి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట అమ్మ. సిద్దిపేట. మీ అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. మీకు ఎలా తెలిసిందమ్మా ఇక్కడ? అమ్మాయి ఇక్కడ బాత్రూమ్స్లో ఇట్లా పెడుతుండ్రు, ఫోన్లు పెట్టిర్రు, మాకు భయం అవుతుంది అమ్మ అని ఏడ్చింది. ఎప్పుడు చేశారు? నిన్న సాయంత్రం కాల్ చేసి ఏమని చెప్పారు? ఏడ్చింది. ఇట్లా బాత్రూమ్స్లో ఇట్లా పెట్టిర్రు, మాకు భయం అవుతుంది అని ఏడ్చింది. వాళ్ళకి ఎట్లా తెలిసిందంట? అదేమన్నా చెప్పారు? ఏం చెప్పలేక అనగానే గట్ల ఎట్లా అయింది అంటే ఏమో అమ్మ ఇంకేం తెలియదు అని ఏడ్చింది. సరే అని మేము వచ్చేసినాం. ఎవరు చెప్పిరా? అంటే వాళ్ళకి ఎవరైనా చెప్పిరా లేదంటే చూసిరా? అక్కడ ఒక పిల్ల చూసిందట లోపల, చూసి ఆ పిల్ల భయపడదట. మరి చూసి వాళ్ళని అడగలేదా? మీ తెలియదు ఆ విషయం. ఇంకా మాకు ఆ పిల్ల భయపడి మాకు ఏం చెప్పలేదు. ఎంతమంది అమ్మాయిలు ఇట్లా సఫర్ అవుతున్నారు? ఏమో ఇక మాకు ఇంకా లోపలికి మాకు ఏం తెలియదు కదా, ఇప్పుడే వచ్చినాం మేము. మిమ్మల్ని లోపలికి ఎలా చేయట్లేదా? ఇప్పుడే రాగానే మీరు మాట్లాడిస్తున్నారు అంతే, ఇంకెళ్ళలే. ఇప్పుడే వచ్చినాం. ఏం చేద్దాం, అందరూ మంచిగా ఉండాలి. ఇన్ని పైసలు కట్టినాం కదా, మా పాపలు మాకు మంచిగా ఉండాలి కదా. ఆడపిల్లలు అంటే అందరూ ఒకటే కదా. మరి ఇన్ని పైసలు కట్టి మా పిల్ల ఎట్లా చెప్పు, అందుకే మరి అడుగుదామని వచ్చినాం. టీచర్స్ వీళ్ళు ప్రిన్సిపల్స్ ఏం రెస్పాన్స్ కాలేదు? ఇక అడిగితే తెలుస్తుంది, మాకు ఇంకేం తెలియదు కదా. ఇక అడుగుదామని అక్కడ ఫోన్లో మాట్లాడితే ఏం తెలియదు కదా. ఎవరు చేశారు అనుకుంటున్నారు? ఇక మాకు తెలియదు, ఇంకెక్కడికి ఏం తెలియదు కదా మాకు. మాకు సడన్లో వచ్చినాం ఇక. ఇప్పుడు జరిగింది మాత్రం నేను చెప్తాను, ఎందుకంటే ఆమె ఐ విట్నెస్. ఇక్కడ చాలా ఇప్పుడు గర్ల్స్ అందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి గర్ల్స్ హాస్టల్లో జరుగుతుంది ఇది 31st నైట్ నుంచి చెప్తున్నారు. 3 months బ్యాక్ 300 వీడియోస్, ఇది అంటే ఫేక్ న్యూస్. ఎందుకంటే మాకు తెలుసు, ఎందుకంటే మా ఓన్ సిస్టర్ లోపల ఉన్నారు కాబట్టి మాకు తెలుసు. ఇలాంటి వీడియోస్ ఏమైనా లీక్ అయి ఉంటే కానీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నిన్న జంగారెడ్డి సార్ కూడా వచ్చి కూడా చెక్ చేశారు. 3 o'clock నుంచి జంగారెడ్డి సార్ ఉన్నారు నైట్ దాకా. నేను 2 దాకా ఇక్కడే ఉన్నాను. ఇక్కడ చాలా భయంకరమైన సిచ్యువేషన్కి తయారైంది. నైట్ మొత్తం 2 o'clock దాకా చాలా కొట్లాటలు మొత్తం జరిగాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సిన్సియర్ రిక్వెస్ట్, ఇన్ఫర్మేషన్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తే పోర్ట్రేట్ చేయకండి. అసలు మనకు 3 months బ్యాక్ నుంచి ఎటువంటి వీడియోస్ కానీ ఫుటేజెస్ కానీ ఎటువంటి వర్క్ జరగలేదు. కాలేజ్ స్టూడెంట్స్ మాత్రం బ్లేమ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ కెరియర్ నాశనం అయిపోతుంది. ఎందుకంటే మీరు మీకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు లేదని చెప్పండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను ఐ విట్నెస్, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్, ఐఎమ్ ఐ విట్నెస్ దట్ the issues happen in the college. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అవును, పేరెంట్స్ అందరికి కాల్ చేశారు. నాకు కూడా చెల్లి ఉంది, మా చెల్లి ఇదే కాలేజు. నేను ఏమంటున్నానంటే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వీ షుడ్ సపోర్ట్ ద మేనేజ్మెంట్. ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం కదా, మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు పోలీసులు కూడా లోపలికి వెళ్ళారు.